హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా సురేష్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ దండను చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ స్పెషల్ దండ ఏంటంటే స్వామివారికి జిల్లేడు మాల అంటే చాలా ప్రీతికరం అండి. అలాగే ఇవి దోసపండు ఉంటుంది కదా, మనం సాంబార్లో వేసుకుంటాం. ఆ దోసపండు అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దోసపండుని సమర్పించండి స్వామివారికి. అలాగే బెల్లంతో చేసిన కుడుములు కానీ, బెల్లం కానీ, అలాగే ఆఫ్టర్నూన్ అయిందనుకోండి, అప్పుడు ఆఫ్టర్నూన్ టైం పడుతుంది, ఎలాగో ఒక అన్నము, సాంబారు అవి కూడా వేసుకోవచ్చు. చాలామంది వేసుకుంటున్నారు, నేను ఎప్పుడు వేసేదాన్ని కాదు. బట్ ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను, అంటే ఆ టైం కుదురుతుంది కాబట్టి అని. మీరు కూడా ఖచ్చితంగా నా వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా స్వామివారికి ఈరోజే కాకపోయినా తర్వాత ఉంటారు కదా, 11 days నవరాత్రులు ఉంటాయి కదా. ఈ నవరాత్రుల్లో ఒకసారి ఖచ్చితంగా స్వామివారి బయట మనం ఉంటాము కదా స్వామివారిని, ఆ స్ట్రీట్లో స్వామివారికి సమర్పించుకోండి. అలాగే లేకపోతే మన ఇంట్లో 11 days పెట్టుకున్న మన స్వామి ఇంట్లో ఉన్న మన విగ్రహానికైనా వేసుకోవచ్చు. ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చెప్పడం మర్చిపోయాను, అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.